ఈరోజు టాపిక్ తాత మనవడు సినిమా వేశ్యనాట్యం చూశారు. ఇది 55 టాపిక్ అండి. తాత మనవడు సినిమా మరియు వేశ్య యొక్క నాట్యం చూశారు. ఒక రాత్రి తాత మనవడు సినిమా చూసి వచ్చి తలుపు తట్టారు. బాబులాల్ తలుపు తీశాడు. అప్పుడు కూడా తాత సినిమా పాట పాడుతున్నాడంట. అది చూసి బాబులాల్ అన్నాడు, రజనీష్ ఓషో వాళ్ళ తండ్రి అండి బాబులాల్ అంటే. బాబులాల్ అన్నాడు, "నాన్న, ఈ వయసులో సినిమా చూడటము, ఇలాంటి పాటలు పాడడము ఇదంతా నీకు సిగ్గుగా అనిపించట్లేదా?" అని రజనీష్ వాళ్ళ తాతతో వాళ్ళ తండ్రి అడిగాడంట. అప్పుడు తాత నవ్వి అన్నాడు, "తండ్రితో ఇలా మాట్లాడకు. తండ్రితో ఇట్లా మాట్లాడుతున్నందుకు నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నేను నా మనస్సుకు రాజును. నాకు ఏది మంచిదనిపిస్తే అది నేను చేస్తాను." అని వాళ్ళ తాతయ్య అన్నాడంట. అప్పుడు బాబులాల్ అన్నాడు, "రేపు వేషగానం వినడానికి కూడా వెళ్తావా? ఇవాళ సినిమా చూసొచ్చి సినిమా పాటలు పాడుతున్నావు. నా మనసు నా నేను నా మనసుకు రాజునంటున్నావు. మరి రేపు వేషగానాలు గూడా వినడానికి వెళ్తావా?" అని చెప్పేసి కొడుకు అడిగితే ఆయన అంటున్నాడు, "దాని ప్రభావము" ఇంకా వాళ్ళ తండ్రినే అంటున్నాడు, "దాని ప్రభావం పిల్లల మీద పడదా? నువ్వు సినిమాకెళ్ళావు. బాబుని కూడా రాజాని కూడా తీసుకొని సినిమాకెళ్ళావు. రేపు వేషగానాలు ఇట్లాంటి వాటికెళ్తే పిల్లల పైన ఆ ప్రభావం ఉండదా?" అని వాళ్ళ నాన్న అడిగితే తాత అన్నాడంట, "నీవు మంచిగా జ్ఞాపకం చేశావు. రేపు వేశ్యగానం వినొస్తా నేను. నృత్యము, గానము అనేవి ఒక కళ. కళను ఆరాధించుట పాపమా? నేను ఆ పిరికివారిలాగా కాను. రోజూ వీళ్ళంతా ఏం జేస్తారు, మందిరానికెళ్తారు. రహస్యంగా వేశ్యల వద్దకు వెళ్తారు. బయటికేమో మంచి వాళ్ళలాగా నటిస్తారు. రహస్యంగా వేశ్యల దగ్గరికెళ్తారు. నేను మీ అమ్మ చనిపోయిన తర్వాత నుండి ఏమ ఎం నేనేమైనా చేయగలిగేవాడిని. కానీ ఈ పట్టణంలో నా చరిత్రపై ఎవ్వరైనా వేలెత్తి చూపుతారా? భలే పుత్రుడవు దొరికావు. చూడు బాబులాల్, నేను ఎలా ఉన్నానో నీవు దానికి వ్యతిరేకంగా తయారయ్యావు. తండ్రిగా నేనెట్లా ఉన్నానో దానికి కంప్లీట్ వ్యతిరేకంగా నువ్వు తయారయ్యావు. పెద్దలు ఏదనుకుంటారో పిల్లవాడు అదే అవుతాడు. నీవు గొప్ప ధార్మికుడవు రాజా నాస్తికుడెలా అయ్యాడు? హ్మ్, నువ్వేమో గొప్ప ధార్మికుడివి. నీ కొడుకు రాజా మరి ఇతను నాస్తికుడెలా అయ్యాడు? రాజాను నేను చెడగొడుతున్నాను అని నువ్వనుకుంటున్నావు. నేనంటాను, మొత్తం పరివారంలో రాజా ఒక్కడే బుద్ధిమంతుడు. ఇంకా ప్రతిభావంతుడు కూడా. నీ మిగతా పుత్రులను నీలాగా వ్యాపారస్తులను చెయ్యి. ఇతరుల పడుకున్న వాళ్ళ నిద్రను పాడు చేయకుండా వెళ్ళు. ఇక ముందు నా నోటికి అడ్డు తగలకు అని చెప్పి తాత వాళ్ళ మా ఓ ఓషో వాళ్ళ తండ్రికి ఇవన్నీ మాట్లాడారంట. ఇవన్నీ చెప్పారంట. ఇంకా రెండో రోజు ఏం చేశారు, తాత మనవడు ఇద్దరు కలిసి జో హరిబాయి వేశ్య నృత్యం చూసి గానం విని వచ్చారంట. ఆ అక్కడ జరిగిన నృత్యాన్ని, పాటలను విని ఆ నృత్యాన్ని చూసొచ్చారంట. దారిలో తాతన్నాడు, "ఆమె గానం ఎంతో మధురంగా ఉంది" అని రాజాతో అన్నాడంట. రాజా అంటున్నాడు, "తాత, నీవు 60 సంవత్సరాల వృద్ధుడవు కాదు, యువకుడవు." అప్పుడు తాత ఇంకా మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. తాత తలుపు తట్టాడు. 5 నిమిషాల వరకు తలుపు తీయలేదు. తాత నవ్వుతూ అన్నాడు, "నాకు తెలుసు. బాబులాల్ మెలకువతోనే ఉన్నాడు. నిన్నటి దెబ్బకు భయపడి గాంధీవాది నీతి అనుసరిస్తున్నాడు." తలుపు గట్టిగా తట్టి వాళ్ళ తాత అరిచాడంట. "ఏమి, అందరూ నిద్రపోయారా? తలుపు తెరవండి. లేనిచో పక్కవారిని లేపి చెప్తాను." ఏమని? "నేను నృత్యం, గానం చూసొచ్చాను. అందుకోసం నా పుత్రుడు తలుపు తెరవట్లేదు" అని చెప్పేసి అందరికీ చెప్తాను డోర్ ఓపెన్ చేయకపోతే అని తాతయ్య తండ్రితో అనేటప్పటికల్లా, ఈ బెదిరింపుకు బాబులాల్ తలుపు తెరిచి గదిలోకి వెళ్ళాడు. తాత మనవడిద్దరూ మిద్దెపైకి పై గదిలోకెళ్ళి పడుకున్నారంట. ఇది తాత మనవడు సినిమా వేశ్యనాట్యం చూశారు అనే టాపిక్ అండి. నెక్స్ట్ 56 టాపికు డాక్టర్ రాధారమణ లేక గదారమణ. గాడర్వారాలో డాక్టర్ రాధారమణ మంచివాడే కానీ రోగులతో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. మందు కొరకు డబ్బులు తక్కువ ఉంటే మందిచ్చేవాడు కాదు.
అంటే డబ్బులు తక్కువగా ఉంటే మందులిచ్చేవాడు కాదంట. మంచివాడే వ్యక్తిపరంగా, కానీ బిజినెస్ మాత్రం కనీసం చాలా డబ్బు మీదనే ఎక్కువ ఫోకస్‌తో ఉండేవాడు. రోగిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకేం చేసేవాడంట, రోగిని చూడ్డానికెళ్ళినప్పుడు రోగిని చూడకముందే ఒకవేళ ఆ రోగి మరణిస్తే ఈయన వెళ్ళినందుకు కూడా ఫీజు తీసుకునేవాడంట. ఆయన ట్రీట్‌మెంట్ చెయ్యకపోయినా కూడా ఆయన వెళ్ళినందుకు కూడా ఫీజు తప్పకుండా తీసుకునేవాడంట. ఒకరోజు అతని దవాఖానా బోర్డు మీద డాక్టరు రాధారమణకు బదులు డాక్టరు గదారమణ అని ఉందంట బోర్డు పైన. గ గద అంటే గాడిద కదా అండి. గదారమణ అని చెప్పి బోర్డు మీద ఉందంట. ఎవరో రాకు బదులు గా చేశారు. రాధా రమణకి బదులుగా గ రాని తీసేసి గాగా పెట్టారు. అది కాస్త గదారమణ అయిపోయింది. అయితే ఇది రజనీష్ పనే అని తెలిసి కూడా ఏమి చేయలేకపోయాడతను. బడి పిల్లలు కూడా అతని ఇంటి ముందు నుండి ఆహ్, వెళ్ళేటప్పుడు డాక్టర్ గదారమణ అని గట్టిగా అరిచేవారంట. ఊరంతా డాక్టర్ గదారమణ పేరు ప్రచారమైంది. పెయింటర్‌ని పిలిచి బోర్డు మార్చి కొద్దిగా పైకి పెట్టి దానికి కాపలాదారుని కూడా పెట్టాడు డాక్టరు. కానీ ఉపాయం ఫలించలేదు. కాపలాదారునికి ప్రసాదంలో కొంచెం మత్తుమందు కలిపి బోర్డు మళ్ళీ మార్చేశారంట. రాధారమణ కాస్త మళ్ళీ గదారమణగా మార్చేశారు. అతని వ్యాపారం కూడా ఎంతో దెబ్బతింది దీనివల్ల. ఇంకా రజనీష్ ద్వారా ఆకాశ రామన్న పేరుతో ఒక పత్రం కూడా డాక్టర్‌కి అందిందంట. ఏమని, డాక్టర్ గదారమణ, నువ్వు గాడిద పని వదిలి మనిషివవ్వు. పీనుగులతో ఫీజు తీసుకోవడం మాను. రోగుల వద్ద డబ్బు తక్కువ ఉంటే వారి మాటను నమ్ము. నువ్వు మొదలుగా డాక్టరు మొదలు మనిషివి కా. ముందు మనిషిలాగా మారు. తర్వాత డాక్టర్‌వి. ఈ మాటలు వింటే నీ మీద వ్యతిరేక ప్రచారం అంటే ఇప్పుడు మేము చెప్పినవన్నీ నువ్వు వింటే నీ మీద జరిగే ఈ వ్యతిరేక ప్రచారం ఆగుతుంది. ఇంకా ఈ పత్రము టైప్ చేసుందంట. రాయలేదు. చేతి రాతతో హ్యాండ్ రైటింగ్ కాదు. టైప్ చేసి ఉంది. పోలీసులకు కూడా ఇంకా ఆ టైపింగ్ ఎవరు అనేది తెలీదు కాబట్టి లేరు కాబట్టి ఏమి చేయలేకపోయాడంట. ఇంకా గత్యంతరం లేక వారి మాటలను ఒప్పుకొని క్షమాపణ కోరుతూ పత్రం వారు చెప్పిన చోట పెట్టేశాడంట క్షమాపణ కోరుతూ. అతనిలో మార్పు చూసి అప్పుడు ఆయన గురించి జరిగే ఆ నెగెటివ్ ప్రచారంగా ఆయన గురించి జరిగే ప్రచారం కానీ, ఆయన పైన జరిగే దాడులు కానీ అన్నీ ఆయన మార్పుని చూసిన తర్వాత ఆగిపోయాయి అని చెప్తున్నారు. బస్తీలో మరొక డాక్టరు హీరాలాల్ ఉండేవాడు. ఇంకో డాక్టరు. ఆయన పేరు హీరాలాల్ అంట. అతను ఇతర డాక్టర్ల కంటే మందు ధర, ఫీజు 2 మూడింతలు అధికంగా ఉండేదంట. ఇతర డాక్టర్లతో పోలిస్తే ఆ మెడిసిన్ యొక్క కాస్ట్ అనేది 2, 3 వంతులు ఎక్కువగా ఉండేది. అతని చికిత్స కూడా మంచిగా ఉండేది. అతని వద్ద శ్యామ్, సోని చికిత్స ఖర్చు రూ. 100 అయ్యింది ఆయన దగ్గరికెళ్ళినప్పుడు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ హీరాలాల్‌కి కూడా టైప్ చేసిన ఆకాశ రామన్న పత్రం వచ్చింది. ఆయన గూడా ఏం జేశారు, ఎక్కువ ధరకి మందులకు డబ్బులెక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి, ఆయనకి కూడా ఆకాశ రామన్న పత్రం వచ్చింది. ఇంకా డాక్టర్ గారు ఏమనుందందులో డాక్టర్ గారు, "మీరు బీదవారితో ఫీజు, మందు ధర తక్కువ తీసుకోండి. లేనిచో మీ గతి కూడా డాక్టర్ రాధారమణనిలా అవుతుంది. దానికి మీరు సిద్ధపడండి" అని చెప్పేసి ఆకాశ రామన్న పత్రం వచ్చిందంట. బీదవారి దగ్గర మీరు ఫీజు గూడా ఒక మందుల కాస్టు మీ మీరు చూసే ఫీజు కూడా తీసుకునే ఫీజు కూడా తక్కువగా తీసుకోండి. లేకపోతే ఆ రాధారమణకి పరిస్థితి ఎట్లా అయిందో మీకు కూడా అలాంటి స్థితే వస్తుంది అని లెటర్ రాశారు. ఇంకా డాక్టరు హీరాలాల్ లెటర్‌ని తీసుకొని పోలీసులకు పంపించాడంట. ఇది ఇది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారని తెలిసి కూడా ఏమీ చేయలేకపోయారు పోలీసులు. ఇతని పేరున్న బోర్డు కూడా హీరాలాల్‌కు బదులు హారాలాల్ చేసేశారు. బడి పిల్లలు ఆస్పత్రి ముందు నుండి వెళ్ళేటప్పుడు డాక్టర్ హారాలాల్ అని గట్టిగా అరిచేవారు. అంటే ఇక్కడ హర అంటే ఓడిపోయిన అని అర్థము అని చెప్తున్నారు. డాక్టరు పోలీసుల వద్దకు వెళ్ళి,
ఏమి చేయడం లేదని కోపగించాడు. నేను కంప్లెయింట్ పేపర్ తీసుకొచ్చిచ్చా. నాకిట్లా ఆకాశరామ్ అన్న పేరుతో ఒక బెదిరింపొచ్చింది. నేను మీకు కంప్లెయింట్ ఇచ్చినా మీరేం చెయ్యట్లేదు. ఊర్లో వాళ్ళందరూ పిల్లలందరూ ఇట్లా అరుస్తున్నారని చెప్పేసి ఆయన పోలీసుల దగ్గరికెళ్ళి కోపగించాడంట. ఇంక దానికి బదులుగా ఇన్స్‌పెక్టర్ ఏం చెప్పాడు, చట్టం ప్రకారం వారి మీద మేము ఏ చర్య తీసుకోలేము. బస్తీ విద్యార్థులు తేనెతిట్ట లాంటి వాళ్ళు. మీరు గనక దాంట్లో చెయ్యి వేయడం జరిగితే మాత్రం అది మీకు మంచిది కాదు. ఇది ఎవరు చేస్తున్నారో వారి వెనుక శంభూబాబు ఖ్యాతిగల అడ్వకేట్ చెయ్యి ఉంది. శంభూబాబు ఈయన రాజాకి మంచి ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరూ. ఆయన అడ్వకేటు. ఆయన హెల్పు ఈ వ్యక్తులకుంది. మీరు ఒకవేళ కోర్టుకు వెళ్ళినా గూడా గెలవలేరు. మీరు కూడా డాక్టర్ రాధారమణల ఒప్పందం చేసుకోండి వాళ్ళతో అని చెప్పి ఆ ఇన్స్‌పెక్టర్ చెప్పేటప్పటికి, ఈ హీరాలాలు గత్యంతరం ఇంక లేదు కాబట్టి, ఈ డాక్టర్ కూడా రజనీష్ మండలికి ఆత్మసమర్పణం చేసి హ్మ్, వ్యవహారము మార్చుకోగానే ఆందోళనలు ఆగిపోయాయంట. అంటే ఒక రజనీషే కాదు, ఆయనకో మండలి అంటే ఒక గ్రూపు కలిసి పనులన్నీ జేస్తున్నారు అని జెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఇంకా ఆయనతో ఆత్మసమర్పణ చేసుకున్న తర్వాత ఆ వ్యవహారాలు మార్చుకోగానే ఈ ఆయననట్లా కమెంట్ జేయడం అనేది ఆగిపోయాయి అంటున్నారు. రజనీష్ మండలి ఏదో ఒక కొత్త ఘటన వెతుక్కునేవాళ్ళు. ఒకతను 'రామ్‌లీలా'లో రావణునిగా నటించేవాడు. అతని పొడవైన వెంట్రుకలను ఒక బట్ట చింపుతో కట్టేవాడు. పొడవైన వెంట్రుకలని. అతని పేరు చిందిబోర్ అని పెట్టారు. అతడు ఎక్కడ కలిస్తే అక్కడ చిందీబోర్, రామ్ రామ్ అని అరిచేవాళ్ళంట. వారిని పట్టుకోడానికి వెళ్తే ఈ పిల్లలందరూ పరిగెత్తేవారు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది చిందీబోర్ అనారోగ్యం కారణంగా అగుపడటం లేదు అని. మండలి అంతా అతని ఇంటికి వెళ్లి అతని భార్యను అడిగారు. చిందీబోర్ ఆరోగ్యం ఎలా ఉంది అని. ఆమంది మీ గొడవకు భయపడి ఆయన అనారోగ్యం పాలయ్యాడు. మీ వల్లనే అతనికి జ్వరం తగ్గడం లేదు అని చెప్పి వాళ్ళ భార్య అందంట. మండలి డాక్టర్ రాధారమణను పిలిచి ఫీజు లేకుండానే చికిత్స చేయించారు. ఆ రోజు నుండి చిందీబోర్ అనడం మానేశారంట. ఇంకా నెక్స్ట్ టాపికు రాజాకు ఇద్దరు బాబాయిలు. రజనీష్ చిన్న బాబాయి శిఖర్ చంద్. జన అధ్యయనశాల స్థాపించాడాయన. రాజా అందులో గాంధీ సాహిత్యం నుండి సమాజవాద, సామ్యవాద సాహిత్యము, కమ్యూనిస్టు, ఫ్రెంచు, రష్యా విప్లవాలకు సంబంధించిన పుస్తకాలు, ఉపన్యాసాలు, నవలలు ఎన్నో చదివేవాడంట. బాబాయి బాంబు తయారు చేసే కేసులో జైలుకు కూడా వెళ్ళాడు. వీళ్ళంతా గాంధేయవాదులు కదా! లెనిన్, స్టాలిన్ గూర్చి వాదించేవాడు. బాబాయి సమాధానం చెయ్యలేని విషయాలను శంభుబాబుతో రాజా చర్చించేవాడట. ఇన్ని పుస్తకాలను చదివేవాడు కదా! ఈ పుస్తకాలలో ఉన్నవి ఏమైనా ప్రశ్నలొచ్చినప్పుడు వాళ్ళ బాబాయిని అడిగితే ఆయన సమాధానం చెప్పలేని సందర్భాలలో ఈ శంభుబాబు ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన స్పిరిచ్యువల్‌గా ఉన్న వ్యక్తి. అందులోనూ ఆయన లాయర్ కూడా కాబట్టి శంభుబాబుతో కలిసి రాజా చర్చించేవాడంట. రాజా ఆ రోజుల్లో ఆజాద్ హిందూ సైన్య దళము శాఖను నిర్మించాడంట. అందులో అతని స్నేహితులందరూ సభ్యులయ్యారు. రాజా అనేవాడు గాంధీ ఆమరణ నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ ఆందోళనలతో ఆంగ్లేయులు వెళ్లరు. కృష్ణుడు గీతలో చెప్పాడు. ఏమని? మోహము వదిలి యుద్ధం చెయ్యి. ఈ అధర్మము, అనాచారము సమాప్తం చెయ్యి. రాజా చదివిన సారాన్ని స్నేహితులకు కూడా బోధించేవాడు. ఇతడు హస్తలిఖిత పత్రిక అయిన 'ప్రయాసము' అనే ఒక పత్రికను ప్రకటించాడంట. అంటే దాన్ని చేతితోటే రాసి, ఆ వ్యాసాలన్నింటిని రాసి ఆయననే ఒక పత్రికను పెట్టాడు రాజా. ఆ పత్రికను చూసి అమ్మమ్మ, శంభుబాబు, బాబాయిలు, స్నేహితులు ఎంతో సంతోషించారంట. శంభుబాబు కానుకగా ఒక కెమెరాను కూడా ఇచ్చాడు. ఆ కెమెరాతో సూర్యోదయం, సూర్యాస్తమయం, అడవి సౌందర్య చిత్రాలను తీసేవాడు. శిఖర్ చంద్ కాంగ్రెస్ కావున పరివారమంతా కాంగ్రెస్ అయ్యారు. అందరూ ఖాదీ బట్టలను ధరించేవారంట. ఇంకా
పెద్ద బాబాయి అమృత్‌లాల్ కాలేజీలో చదువుతుండెను. ఆయన 1931లో సహాయ నిరాకరణ ఆందోళనల్లో జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. ఇద్దరు బాబాయిలు. ఒకతనేమో ఆయన పేరు శిఖర్ చంద అని ఆయన జనాధ్యయనశాల వీటన్నిటిని స్థాపించాడంట. ఆయన ఈ కవితలు ఇట్లాంటివి కూడా ఈయన కాదు. ఈయన ఈ ఉపన్యాసాలు ఇవన్నీ చేస్తారు. బాంబు కేసులో కూడా బాంబు తయారీ కేసులో జైలుకెళ్లారని చెప్పారు. రెండో బాబాయి ఏమో అమృత్‌లాల్. ఈయన కాలేజీ చదువుతున్నారంట. సహాయ నిరాకరణ ఆందోళనల్లో ఈయన కూడా జైలుకు వెళ్లి వచ్చాడు. అతడు కవితలు, లేఖలు వ్రాసేవాడు. ఇప్పుడు మనకి ఇది మా 1931లో సహాయ నిరాకరణ ఆందోళనలో ఈయన జైలుకి వెళ్లారంట. ఇంకా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న రోజులండి అవి. అతడు కవితలు, లేఖలు రాసాడు. 'రజనీషు' ఇవన్నీ ఎట్లా అంటే ఆహ్, ఎవరినైతే ఈ మన ఫ్రీడమ్ కోసము అందరిని మోటివేట్ చేసేలాంటి, అందరికీ ఐ ఓపెనింగ్‌గా ఉండేలాంటి కవితలను ఈయన రాసేవారంట. రజనీషు అతనిని ప్రశ్నలు అడిగి బాగా విసిగించేవాడు. ఈ అమృతలాల్ ఈ బాబాయిని. "మీరు కవితలు ఎలా రాస్తారు? మీరు గాంధీజీని కలిసారా? అతనితో మాట్లాడారా? మీరు జైళ్ళలో ఎన్ని రోజులున్నారు? జైల్లు ఎలా ఉంటాయసలు? అక్కడ చాలా కష్టపెడతారా?" ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగేవారంట. "అక్కడ మిమ్మల్ని కొట్టారా? నిరాహార దీక్ష ఎందుకు వదిలారు?" అని ఈ ప్రశ్నలన్నీ వాళ్ళ బాబాయిని అడిగేవాడంట. బాబాయ్ అనేవాడు, "నీవు నీ తాతతోనే వాదించు. నేను నేనంత నెయ్యి తినను. నీతో ఇంతసేపు ఆర్గ్యూ చేసి నీవు అడిగే ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పలేను. నీ ప్రశ్నలన్నింటికి నేను జవాబివ్వలేను" అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ చెప్పారంట. రాజాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అంటే ఆర్ఎస్ఎస్‌లో ఈ శాఖలో జరిగే వ్యాయామాలు, ఆటలు ఇవన్నీ ఎంతో ఆకర్షణీయంగా అనిపిచ్చేవంట. కానీ ఆయనకి అక్కడ తర్కానికి స్థానం లేనందున అక్కడికి వెళ్ళటం వదిలేశాడంట. చిన్నతనంలోనే సర్వజన పుస్తకాలయంకు వెళ్ళి అనేక పుస్తకాలు చదివాడు. అంటే పబ్లిక్ లైబ్రరీలోకెళ్ళి ఎన్నో రకాల పుస్తకాలు చదివేవాడంట రాజా. పుస్తకాలు చదివే వేగాన్ని చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపడేవాళ్ళంట. అందరికంటే తక్కువ వయసు కలవాడు ఇతడే ఆ లైబ్రరీలో. బస్తీలో, బడిలో జరిగే కార్యక్రమాలకు, తుంటరి చేష్టలకు కూడా ఇతనే నాయకుడు. ఇతడు చెప్పిన ప్రతి మాటను అందరూ కళ్ళు మూసుకొని పాలించేవాళ్ళంట. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. రాజా కుంభమేళలో. ఒకరోజు పాగల్ బాబా అకస్మాత్తుగా రాజా ఇంటికొచ్చాడు. రాజా రాజా తండ్రి బాబా పాదాలను స్పర్శించాడు. రాజా వాళ్ళ తండ్రి ఆ పాగల్ బాబా పాదాలను స్పర్శించాడు. బాబా రాజా పాదాలను స్పర్శించాడు. రాజా వాళ్ళ తండ్రి ఏమో ఇంటికొచ్చిన పాగల్ బాబా పాదాలను స్పర్శిస్తే, ఆ పాగల్ బాబానేమో ఈ రాజా ఓషో గారి పాదాలను స్పర్శించాడంట. అది చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు. బాబా అన్నాడు, "దైవలీల చూడు. రాజా నీ పాదాలు స్పర్శిస్తాడు. నీవు నా పాదాలు స్పర్శిస్తావు. నేను రాజా పాదాలు స్పర్శిస్తాను" అని వాళ్ళ పాగల్ బాబా అన్నారంట. "నేను నేడు కుంభమేళాకు వెళ్తున్నాను. రాజాను వెంబటి తీసుకెళ్తాను." రాజాతో అన్నాడు, సాయంకాలం 4 గంటలకు తోటకు రమ్మని. వాళ్ళ నాన్నకి చెప్పారంట, "నేను కుంభమేళాకి వెళ్తున్నాను. రాజాను కూడా నా వెంబటి తీసుకెళ్తాను" అని వాళ్ళ తండ్రికి చెప్పాడంట. ఇంకా రాజాతో అన్నాడు, "ఇవాళ సాయంత్రం 4 గంటలకి నువ్వు తోటకి రా" అని చెప్తే వాళ్ళ తండ్రి ఇంకా కాదనలేకపోయాడు. బాబా అడిగాడు కాబట్టి. బాబా వెళ్ళిన తర్వాత అందరూ అన్నారు, "రాజా సగం పిచ్చివాడుగా ఉండనే ఉన్నాడు. ఇప్పుడు బాబా రాజాను పూర్తి పిచ్చోన్ని చేసేస్తాడు." ఆయననే పాగల్ బాబా అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ రాజా సగం పిచ్చాడు. ఇప్పుడు ఆ పాగల్ బాబాతో వెళ్తున్నాడు కాబట్టి ఇంకా ఈ బాబా రాజాని పూర్తిగా పిచ్చోన్ని చేసేస్తాడు అని ఆయన వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారట. ఇప్పుడు ఇది ఆపితే ఆగేది కాదు. మనం ఆపుదామనుకుంటే ఇది ఆగేదేం కాదు. ఇంకా రాజా ఇష్టం లేనిది ఏది జరగదు. రాజాకి నచ్చితేనే చేస్తాడు. ఆయనకు నచ్చకుండా ఏది చెయ్యడు కాబట్టి, ఇంకా ఆయన వెళ్దామని డిసైడ్ అయితే వెళ్ళిపోతాడు. "నాకు భయంగా ఉంది. ఈ పిల్లవాడు బాబాను
అష్ట కష్టాలు పెట్టి పిచ్చోన్ని చేస్తాడేమో. ఇప్పుడు వాళ్ళ నాన్న దేని గురించి భయపడుతున్నాడో, ఈయన ఆ బాబాని ఎట్లా బాధలు పెడతాడో ఏంటో, ఈయన ప్రవర్తన వల్ల అనేది వాళ్ళ తండ్రి బాధ. ఇది విని ఎవరు ఏమీ అనలేకపోయారు. ఇంకా రాజా అమ్మమ్మ వద్దకు వెళ్ళన్నాడు, "నేను పాగల్ బాబాతో కుంభమేళాకు వెళ్తున్నాను. బట్టలు తీసుకువెళ్ళడానికొచ్చాను" అని చెప్పి వాళ్ళ అమ్మమ్మకు చెప్పాడంట. అమ్మమ్మంది, "నీ బట్టలను సర్దాను. నిన్ను బాబా వెంబడి పంపనిచో అతడు వచ్చి వస్తువులన్నీ పడవేసేవాడు, విరగ్గొట్టేవాడు, పెద్ద గందరగోళం చేసేవాడు." పాగల్ బాబా ఏమంటున్నారు? ఇక్కడ బట్టలు తీసుకెళ్ళడానికొచ్చాను. అమ్మమ్మ అందంట, "నీ బట్టలను ఆల్రెడీ సర్దేశాను నేను. నిన్ను బాబా వెంబడి పంపనిచో అతడు వచ్చి వస్తువులన్నీ పడవేసేవాడు, విరగ్గొట్టేవాడు, పెద్ద గందరగోళం చేసేవాడు." ఇంకా రాజా శంభుబాబు వద్దకెళ్ళి అత అతడన్నాడు శంభుబాబు వద్దకెళ్ళాడంట రాజా. ఆయనన్నాడంట, "రా కూర్చో, బయటికెళ్తున్నావా?" అని అడిగితే రాజా నవ్వన్నాడు, "మీ వరకు వార్త అందిందా?" అతడన్నాడు, "నాకు ఎవరూ ఏమి చెప్పలేదు. ఇప్పుడే కళ్ళు మూసుకొని కూర్చున్నాను" అని ఆ శంభుబాబు చెప్పారట. "మీకు వార్త తెలిసిందా?" అని అడిగితే, "మీ దాకా న్యూసొచ్చిందా?" అనగానే, "నాకు ఎవ్వరు ఏం చెప్పలేదు. ఇప్పుడే ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నాను నేనంతే" అని శంభుబాబు చెప్పగానే రాజా చెప్తున్నారు, "కొన్ని రోజుల దాకా ఇక్కడి నుండి నేను వెళ్తున్నట్లు తోచింది. ఆయనకే కళ్ళు మూసుకొని కూర్చుంటే అనిపిచ్చిందంట, "నీవు కొన్ని రోజుల దాకా ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్తున్నట్లు నాకనిపించింది. నేనిప్పుడే కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు" అంటే, పాగల్ బాబాతో వెళ్తున్నావా అని ఆయన అడిగారంట. రాజా హృదయంలో ఏది సంభవించినో దాని అనుభూతి శంభుబాబాకు కలిగేది. అమ్మమ్మకి, రాజాకి అమ్మమ్మకిను ఈ శంభుబాబుకి రాజాకి సంబంధించిన విషయాలు మనసులో తెలిసిపోతూ ఉండేవి. అదే చెప్తున్నారాయన. నాకు ఆ శంభు బాబు ఈ బాబుకి శంభు బాబు అనే వ్యక్తికి రాజాకు సంబంధించిన ఎట్లాంటి విషయాలైనా హృదయంలో చిన్నగా తెలుస్తూ ఉండేవి అంటున్నారు. రాజా తన దినమంతటి ఘటన ఘటనా క్రమమును వినిపించేవాడు. శంభుబాబు సంతోషంతో వినేవాడు. రోజంతా ఏం జేశాడు? ఈరోజు చేసిన పనులేంటి? ఆయన తెలుసుకున్న విషయాలేంటి? అనేవి రోజు ఆయన దగ్గరకొచ్చి షేర్ చేసుకునేవాడంట. ఒక ఒక్కొక్కప్పుడు ఇద్దరి మధ్య మౌన సంవాదం జరిగేది. ఏమీ మాట్లాడుకోకుండా టెలిపతిక్‌గా మౌనంలో ఉంటూ వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఒకరికొకరు ప్రసరించేది అంటున్నారు. రజనీష్ ఏకాంతంలో పాగల్ బాబాతో అన్నాడు, "బాబా, మీరు మా నాన్న ముందు, అందరి ముందు నా పాదాలు స్పర్శించి నన్ను సంకోచంలో పడవేస్తున్నారు. మీరు నా పాదాలను స్పర్శించకండి" అని పాగల్ బాబాతో అంటే, బాబా గలగలా నవ్వి అన్నాడంట, "అరే! నేనైతే పిచ్చోన్ని. నన్నందరూ పాగలంటారు. నన్నే పాగల్ బాబా అంటారు. నేనేమో పిచ్చోన్ని. పిచ్చోడు ఏమైనా చెయ్యొచ్చు. నాకు పాదాలు స్పర్శించడంలో సంకోచమేం లేనిచో నీకెందుకు అభ్యంతరము?" అప్పుడు రజనీష్ అన్నాడు, "కానీ నాకు సంకోచంగా ఉంది." పాగల్ బాబా ఆనందంతో అన్నాడు, "సమ్మానం పొంది సంకోచించుట సాధువు యొక్క లక్షణం. మూర్ఖుడు ఏం జేస్తాడంట, సమ్మానం పొంది సంతోషిస్తాడంతే. కానీ ఎవరైతే సాధువో లక్షణం ఏంటి, సమ్మానం పొందిన తర్వాత సంకోచిస్తాడంట. నేను దీనికి అర్హుడినేనా అని సంకోచిస్తాడు. అని ఆయనింకా చెప్తున్నారు. నాకు గౌతమ బుద్ధుని కథ జ్ఞాపకమొస్తుందిక్కడ. గత జన్మలో గౌతముడు ఒక బుద్ధ పురుషుని పాదాలు స్పర్శించాడు. అతడు గౌతముని పాదాలను స్పర్శించాడు. గౌతముడు బుద్ధ పురుషుని పాదాలు స్పర్శిస్తే బుద్ధ ఆయన ఆ బుద్ధ పురుషుడు గౌతముని పాదాలను తిరిగి స్పర్శించాడట. ఎందుకు అంటే గౌతముడు ఆందోళన చెంది అన్నాడు, "నేను మీ పాదాలు స్పర్శించాలి. కానీ మీరు నా పాదాలను స్పర్శించడం ఏమిటి?" అని అడిగాడంట. దానికి సమాధానంగా ఆయనన్నాడంట, "నిన్న నేను కూడా బుద్ధుడిని కాకుండే. ఇప్పుడు నేను బుద్ధుడినయ్యాను. వచ్చే జన్మలో నువ్వు కూడా అవుతావు బుద్ధుడివి. నీలోని బుద్ధుడిని చూస్తున్నాను నేను. లక్షల జన్మల వరుసలలో ఒక జన్మ అంతరమే ఉంది నీకు నాకు" అని ఆయన చెప్పారట గౌతమునితో. బాబా తరువాత అన్నాడు, "కానీ నీ నీ నా కథలో చాలా అంతరం ఉంది." ఇంకా ఈ బుద్ధుడి స్టోరీ చెప్పేసి ఇంకా చెప్పారంట పాగల్ బాబా ఏమన్నారు, "నీ కథలో, నా కథలో చాలా అంతరం ఉంది.
ఏంటంటే గత జన్మలో నీవు మేల్కొనున్నావు. నువ్వు బుద్ధ పురుషుడివయ్యావు. అప్పుడు నేను నిద్రలో ఉన్నాను. పాగల్ బాబా గత జన్మలో ఓషో గారు బుద్ధ పురుషుడుగా మారినప్పుడు ఎన్‌లైటెన్ అయిపోయేటప్పటికి నేను, నేను నిద్రలో ఉన్నా. నాకింకా బుద్ధ పురుషునిలాగా నేను మారలేదు. ఇప్పుడు, ఇప్పుడు కూడా నీవు వయస్కుడు అవ్వగానే నువ్వు మేల్కొంటావు. నీలో గత జన్మ రూపాన్నే నేను చూస్తున్నాను. నీకు జ్ఞాపకం చేస్తున్నాను. హ్మ్. శీఘ్రమే మేల్కోవాలి. ఈ చరణాలు స్పృశించుట నా సౌభాగ్యము. మరియు నా అహంకారానికి కూడా వీడ్కోలు చెప్తున్నాను నేనిట్లా. ఇక రజనీషు ఏమీ అనలేకపోయారంట ఇదంతా చెప్పిన తర్వాత. పాగల్ బాబా వెంబటి రజనీష్‌ను ఒంటరిగా పంపే ఇష్టం లేక వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి చిన్న పుత్రులను అమృతలాల్, శిఖర్ చంద్‌ను కూడా పంపించాడు. అందరూ అలహాబాద్ స్టేషన్‌కి చేరారు. మేళాకెళ్తున్నారు కదా! లక్షల జన సమూహం ఉందంటక్కడ. అందరినీ వెయిటింగ్ రూమ్‌లో వదిలి అమృతలాల్ హోటల్ వెతకడానికి వెళ్ళాడు. 4 గంటల తర్వాత ఎక్కడ స్థానం లేక నిరాశతో వచ్చేశాడు. బాబా అన్నాడు, "మేలలో కుటీరము లభిస్తుంది కానీ అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఈ మధ్య ముగ్గురు ఈ ఈ మధ్య క ఈ ఈ సమయంలోనే ముగ్గురు స్నానం చేసి అల్పాహారం తీసుకున్నారంట ఈ వెతకడంలోనే." రజనీషు పెద్ద బాబాయితో అన్నాడు, "నీవు స్నానం చేసుకో. నాకు ఒక గంట సమయం ఇవ్వండి. ఈ రూములు ఎట్లా దొరకదో నేను చూస్తాను" అన్నాడంట. చిన్న బాబాయి, రజనీషు ఇద్దరు కలిసి వెతకడానికి వెళ్లారు. శిఖర్ చంద్ 4, 5 హోటళ్లు అడిగి నిరాశ చెందాడు చిన్న బాబాయ్. ఇంకా రజనీష్ అన్నాడు, "ఇక నేను మాట్లాడతాను. మీరు మౌనంగా ఉండండి" అని చెప్పి బాబాయికి హ్మ్, ఆయన మాట్లాడడానికి లేదు. ఇప్పుడు నా ఛాన్సు నేనే చూసుకుంటాను ఇది నాకు వదిలేయి అని చెప్పేటప్పటికల్లా బాబాయికి భయమేసిందంట. పరాయి ఊర్లో ఎట్లాంటి ఉపద్రవం తీసుకొస్తాడో ఏంటో ఈ పిల్లాడు అని అనుకోని ఇంకా ఏమి చేయలేక మౌనంగా ఉండవలసి వచ్చింది అంటున్నారు. రజనీష్ ఒక హోటల్‌కి వెళ్లి మేనేజర్‌తో అడిగాడు. 3 రోజుల కొరకు ఒక గదినివ్వండి అని అడిగాడంట. అతనన్నాడు, "మా వద్ద గదులు ఖాళీగా లేవు" అని. రజనీష్ అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా చూస్తూ, "నాకు విశ్వాసముంది. నీ వద్ద కొన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. అకస్మాత్తుగా ప్రధాన మంత్రో, లేక మంత్రో వస్తే ఉండటానికి స్థలం లేదా?" అతడన్నాడు ఇట్లా అడిగేటప్పటికల్లా ఆయనన్నాడట ఆహ్, హ్మ్, అతనన్నాడు, "ఎల్లప్పుడూ నేను 2 మంచి గదులను ఖాళీగా పెడతాను. ఏ ప్రధాన మంత్రో, ఏ మంత్రో వస్తే నువ్వు ఖాళీ లేదని చెప్తావా నీ హోటల్‌లో? రూములు ఖాళీ లేవంటావా?" అంటే ఆయనన్నాడు, "లేదు లేదు మా హోటల్‌లో 2 మంచి గదులు ఎప్పుడూ నేను ఖాళీగా పెడతాను. వీఐపీల గురించి" అని ఆయన చెప్పాడంట. అప్పుడు రజనీష్ అన్నాడు, "ఆ గదులు మాకివ్వు మరి. ఎవరైనా వీఐపీలు వస్తే వెంటనే ఖాళీ చేస్తాం మేము" అని రజనీష్ అన్నాడంట. అతడు అటు ఇటు చూడసాగాడు. రజనీష్ అన్నాడు, "అటు ఇటు చూడకండి. నా కళ్ళల్లో చూడు. నీకు నమ్మిక లేనిచో నేను రాసిస్తాను. మేము వీఐపీ వస్తే వెంబటే రూమ్ ఖాళీ చేసేస్తాము" అని. మళ్ళీ ఇంక అన్నాడంట, "ప్రధానమంత్రి వస్తే హ్మ్, నేరుగా రారు. జిల్లాధీశుడో, కార్యదర్శో ఎవరో ఫస్టొస్తారు. వచ్చి మీ మీ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవాలని ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారు" అని చెప్పాడట. ఇంత చిన్న హోటల్‌కి ఇంకేమంటున్నాడు, "ఇంత చిన్న హోటల్‌కి ఎప్పుడైనా ప్రధానమంత్రో, మంత్రో ఎవరైనొచ్చారా?" అని మళ్ళీ అడిగారట. అతనన్నాడు, "అవును. నేనింత మూర్ఖుడిని ఎన్నో సంవత్సరాల నుంచి 2 మంచి గదులను ఎల్లప్పుడూ ఖాళీగా పెడతాను నేను. ఎందుకంటే ఇట్లా ఎవరైనా వీఐపీలొస్తే వాళ్ళ కోసమని చెప్పేసి ఖాళీగా పెడతాను. నీవు మొదటి మనిషివి నాకు నిజం తెలియజేశావు" అని చెప్పి ఆయనన్నాడంట. అయితే మాకా 3 గదులు మాకు 3 రోజులకు బదులు 6 రోజులకు కొరకు ఇవ్వండి ఆ గదులు అని రజనీష్ అన్నాడు. అతడు సమ్మోహితుడై ఒప్పుకున్నాడంట. ఇంక చిన్న బాబాయి పాగల్ బాబాను, పెద్ద బాబాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. మేనేజర్ అన్నాడు, "13, 14 సంవత్సరాల పిల్లాడు, నీ బుద్ధి, నీవు మాట్లాడే విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది" అని అంటే రజనీష్ అన్నాడంట, "భారతదేశ ప్రముఖ సంగీతజ్ఞులు, గురువు పాగల్ బాబా వారి మురళీనాదం వింటే నువ్వింకా ఆశ్చర్యపోతావు" అని ఆయనతో చెప్పాడంట. ఆయన "పాగల్ బాబానా? ఎక్కడున్నాడు?"
అని అడిగితే రజనీష్ అన్నాడు, "మా వెంటే ఉన్నాడు, వస్తాడు" అని చెప్పాడట. అప్పుడు అతనన్నాడు, "మొదలే ఎందుకు చెప్పలేదు? ఇంత తర్కం అసలు జరిగేదే కాదు. పాగల్ బాబా నా కొరకు వీఐపీ మరియు సంగీతజ్ఞుడే కాదు, గొప్ప సాధువు. పా పా పాగల్ బాబా వీఐపీనే కాదు, ఆయన గొప్ప సంగీతజ్ఞుడు అని అని కూడా మరియు సంగీతజ్ఞుడే కాదు, గొప్ప సాధువు కూడా" అని ఆయనన్నారంట. అంతలో పాగల్ బాబా రానే వచ్చాడు. అతడు బాబా పాదాలను స్పర్శించబోయాడంట. దానికి స్పర్శించబోయే ముందే బాబా అన్నాడు, "నువ్వు మొదలుగా రజనీష్ పాదాలను, రజనీష్‌వి మొదలుగా, మొదలు రజనీష్‌వి, ఇది నీ సౌభాగ్యము, తర్వాత నా పాదాలు" అని చెప్పి అనగానే అతడలానే చేశాడంట. గది అద్దె తీసుకోలేదు. ఇంకా అతని కారులోనే అందరిని తీసుకెళ్ళి కుంభమేళా అంతా చూపించాడంట. రాజా ఇంత పెద్ద గుంపు ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఆ కుంభమేళాలో ఉన్న అంతమంది ప్రజలు, అంత జనాలను ఎప్పుడూ అప్పటి వరకు చూడలేదు. ఆ సంవత్సరము 20,00,000 జనులొచ్చారంట కుంభమేళాకు. రజనీష్ బాబాయిలు సర్కసు, ఆటపాటలు, తమాషాల్లో నిమగ్నమయ్యారు. పాగల్ బాబా రజనీష్‌ను తీసుకొని మేళాలో ఉన్న ధర్మాచార్యులను, సాధు సన్యాసులను చూపించడానికి తీసుకెళ్ళాడు. ఈ కుంభమేళా రాజాకు ఒక వింత ప్రపంచంగా అనిపించిందంట. కొందరేమో సాధువులు, కొందరు సాధువులేమో ముళ్ళ మీద పడుకున్నారు. అక్కడ రాజా చూసిన వాళ్ళ గురించి చెప్తున్నారు. కొందరు శరీరము మొత్తము భూమిలో తల మాత్రమే పైకి పెట్టి ఉన్నారంట. ఒక కడేశ్రీ బాబా ఉన్నాడంట. అతడు 10 సంవత్సరాల నుండి నిలబడే ఉన్నాడంట. కాళ్ళు ఏనుగు కాళ్ళలా అయ్యాయనయి. ఆయనింకా నిలబడే మలమూత్రం చేస్తాడు. నిలబడే నిద్ర కూడా పోతారు. ఒక్కొక్క తెగకు ఒక్కో రకమైన జెండా, ప్రవచనాలు, భజనలు జరుగుతున్నాయంట అక్కడ. శంకరాచార్యులు బంగారు సింహాసనాల మీద కూర్చున్నారు. అంటే ఈ శంకర మఠానికి సంబంధించిన ఆచార్యులు ఆళ్ళంతా బంగారు సింహాసనాల మీద కూర్చున్నారు. నాగబాబాలు ఊరేగింపు వెళ్తుంటే భక్తులు వారి పాదధూళిని నొసలుకు అద్దుకుంటున్నారు. సాధు ప్రముఖుల వద్ద కోట్ల సంపద ఉంది. మరియు పెద్ద పెద్ద జమీందారులు ఉన్నారు. వాటికి వా వాళ్ళు సంవత్సరానికి లక్షల రాబడి వస్తుంది. ఇవన్నీ అక్కడ చూస్తున్నయన్నీ చెప్తున్నారు. కుంభమేళాకు 5,00,000 సాధువులు, సన్యాసులు వచ్చారంట. మూడో రోజు నుండి బాబా రాజాతో ప్రసిద్ధ సాధువు సన్యాసులతో పరిచయం చేయించడం ప్రారంభించారు. అంటే అందులో కూడా రకరకాల సాధువులున్నారు. అందులో ఉన్న ప్రసిద్ధ సాధువుల మూడో రోజు నుంచి ఈ పాగల్ బాబా రాజాకి ప్రసిద్ధ సాధువులను, సన్యాసులను పరిచయం చేయడం స్టార్ట్ చేశారంట. రాజాను అడిగేవాడు, "ఇతడు నిజమైన సన్యాసా? లేదా" రాజా అడిగేవాడు, "నిజమైన సన్యాసా?" అని అడిగితే పాగల్ బాబా రాజాని అడిగేవారట. ఈ సన్యాసులను చూపిచ్చి, "ఆయన నిజమైన సన్యాసేనా?" అని అడిగితే రాజా "కాదు" అని సమాధానం ఇచ్చేవాడంట. ఇలా 5 రోజుల వరకు ఇద్దరూ తిరిగారు. రాజాకు మగ్గా బాబా, పాగల్ బాబా లాంటి వారు ఎవరూ అగుపడలేదు. చివరకు ఒకరోజు అంటే మగ్గా బాబా, పాగల్ బాబా లాగా ఉన్నలాంటి వాళ్ళెవ్వరూ అక్కడ కనిపించలేదంట. ఇంకా చివరికి ఒకరోజు జనసమూహానికి దూరంగా రావి చెట్టు కింద కూర్చున్న సాధారణమైన ఒక సాధువు వద్దకి పాగల్ బాబా రాజాని తీసుకొనెళ్ళాడంట. రాజా అతన్ని చూసన్నాడు, "ఇతడు నిజమైన సాధువు" అని చెప్పి పాగల్ బాబా అడగక ముందే చెప్పేశారంట. పాగల్ బాబా నవ్వుతూ మొదట రాజా పాదాలు, తర్వాత సన్యాసి పాదాలు స్పర్శించాడంట. ఎవ్వరి పాదాలు స్పర్శించడానికైనా ముందు రాజా పాదాలు స్పర్శించిన తర్వాతనే మిగిలిన సాధువుల పాదాలను స్పర్శిస్తున్నారాయన పాగల్ బాబా గారు. పాగల్ బాబా నవ్వుతూ ఆహ్, వెంబటే నవ్వుతూ రాజా పాదాలు స్పర్శించి తర్వాత సన్యాసి పాదాలు స్పర్శించాడు. వెంబటే ఆ సన్యాసి అన్నాడు, "ఈ 14 సంవత్సరాల పిల్లవాడిని ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? నేను ఇంత దాగి ఉన్నా కూడా నన్ను గుర్తుపట్టాడు" అని ఆయన అడిగారంట. బాబా అన్నాడు, "అందుకే మీ వద్దకు తెచ్చాను. మీరు కూడా ఇతని పాదాలను స్పర్శించండి." ఆ సాధువు రాజా కళ్ళలోకి ఈయన పాగల్ బాబా అట్లా చెప్పగానే, "మీరు కూడా ఇతని పాదాలను స్పర్శించండి" అని అనేటప్పటికల్లా మొదటగా ఆయన మ రాజా కళ్ళలోకి చూసారంట.
ఏమని ఇగ కళ్ళలోకి చూసి పాదాలను స్పర్శించాడంట. ఆ సాధువు రాజా కళ్ళలోకి చూసి ఫస్టు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ ఘటన తర్వాత పాగల్ బాబా రాజాను కుంభమేళాకు తీసుకొచ్చిన పని సమాప్తమైంది. అంటే ఆయనను కల్పించడానికే హ్మ్, బా రాజాని ఈ పాగల్ బాబా కుంభమేళాకు తీసుకొచ్చారు. అలహాబాద్‌లో బాబాకు అనేక భక్తులున్నారు. ఈ పాగల్ బాబాకి అలహాబాద్‌లో ఎంతోమంది భక్తులున్నారంట. కుంభమేళాలో తిరుగుతూ ఉన్నారు వీళ్ళంతా. ఒక హైకోర్టు జస్టిసు బాబాను చూడగానే అతడి బాబా పాదాలను స్పర్శించడానికి భూమి మీద పడుకున్నాడంట హైకోర్టు జస్టిస్. బాబా ఆయనకు ఆజ్ఞాపించాడంట. మొదలు రాజావి, తర్వాతే నా పాదాలు. ఆయన నిస్సంకోచంగా అలానే చేశాడంట. అతడు తన కారులో కూర్చోబెట్టుకొని తన భవనానికి తీసుకెళ్ళాడంట. దారిలో బాబా అన్నాడు, "సంగంలో స్నానం చేయకుండానే వచ్చావు కదా నువ్వు. బాబా ఆ హైకోర్ట్ జస్టిస్‌తో నువ్వు ఇంత దూరం వచ్చావు. ఆ సంఘంలో స్నానం చేయకుండానే వచ్చేసావు" అని అనేసి పాగల్ బాబా అడిగితే, ఆయన జస్టిస్ అతను అంటున్నాడంట హైకోర్ట్ జస్టిసు, "ఎప్పుడైతే సాక్షాత్తు ఇద్దరు భగవానులు దొరికారో స్నానమేమి ప్రేమ సాగరంలోనే నేను మునిగిపోతున్నాను" అని ఆయన అన్నారంట. అక్కడ భక్తులతో కలిసారు. 2 రోజుల తర్వాత ఆయనే కారులో తిరిగి గాడర్వారాలో ఇద్దరిని దింపారంట. పాగల్ బాబాని తీసుకొచ్చిన వాళ్ళని. థాంక్ యూ అండి.